నిమిషమాత్రం కోపమున్న ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందంట. తిరిగి రమ్ము అని పిలుస్తున్నాడు. నేను తిరిగి రా అని పిలుస్తున్నాడండి. ఎవరైనా నేను తిరిగి రమ్మని ఎవరన్నా పిలుస్తారా? నీలో లోపం, నీలో పాపం, నీలో తప్పు, నీలో పొరపాటు ఉంటే నిన్ను మరలా ఎవరన్నా నిన్ను చేర్చుకుంటారా అండి? పొరపాటున కూడా నీ వైపు కూడా చూడరు. పొరపాటున నిన్ను చేర్చుకోవడం పక్కన పెడితే నీ వైపుకు కూడా తిరిగి ఇంకొకసారి చూడరండి. పేర్లు పెట్టేస్తాం కదా, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, ఇలాంటి వ్యక్తి అని. నువ్వు మారిపోయినా కూడా నీ వైపు కూడా తిరిగి చూడరు. అయితే మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఆయన ఎల్లప్పుడూ కోపపడే దేవుడు కాదండి. నువ్వు చేసిన పనులకు మనుషులు కోపపడి నేను జీవితం అంతా పక్కన పెట్టేయొచ్చేమో. అయితే దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? కరుణ కలిగిన దేవుడు. కరుణ గల యేసయ్య అండి. కరుణ కలిగిన యేసయ్య. ఆయన ప్రేమ చూపించేవారు, ప్రేమ చూపించే దేవుడు. అలాంటి దేవుడు భూమి అందైనను ఆకాశం అందైనను ఎవరు కూడా లేరండి. అందుకే చెబుతున్నాడు, ఆ తిరిగి రమ్ము. తిరిగి వెళ్తున్నామా మనం దేవుని దగ్గరికి? ఎక్కడెక్కడికి తిరిగి తిరిగి వెళుతున్నావు నువ్వు? నీ జీవితం ఎవరెవరి దగ్గరికి తిరిగి తిరిగి వెళుతుంది? ఏదో కొన్ని వాటిని పెట్టుకుంటాం మన జీవితంలో. వాటి చుట్టే ఏమవుతూ ఉంటామండి? చాలా సందర్భాల్లో తిరుగుతూనే ఉంటాం. ఏదో ఒక బలహీనత ఉంటుంది మన జీవితంలో, ఏదో ఒక పొరపాటు ఉంటుంది. ఆ బలహీనతలోనే దాని చుట్టే తిరిగి 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 వాటి చుట్టే ఏం చేస్తుంటామండి? చాలా సంవత్సరాలు మన జీవితాలలో వేస్ట్ చేసేస్తూ ఉంటాం. ఆ ఒక్క బలహీనత ఏదో నీ జీవితంలో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దాని చుట్టూ తిరిగి తిరిగి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావా? ఆ ఒక్క బలహీనత చూడు, నిన్ను పట్టుకున్న ఆ ఒక్క బలహీనత నిన్ను చనిపోయే వరకు దాని చుట్టే నువ్వేం చేస్తూ ఉంటావు? తిరుగు. చూడండి, ఒక దొంగతనం చేసే వరకు వ్యక్తి కొన్నిసార్లు చనిపోయే వరకు కూడా అదే దొంగతనంలోనే ఏం చేస్తూ ఉంటాడు? బ్రతుకుతా. ఆ దొంగతనంలోనే ఏమైపోతాడండి ఆ వ్యక్తి? దాని చుట్టే తిరుగుతున్నాడు. నువ్వు ఎవరి వైపు తిరుగుతున్నావు? మనం ఈరోజు ప్రశ్నించుకుందాం, దేని వైపు మనం తిరుగుతున్నాం? దేని వైపు నీ జీవితం అంతా పెట్టి దాని చుట్టే అదే లోకం, అదే ప్రపంచం, అదే ఆశలు, అదే కోరికలు, అదే తలంపులు, అదే యోచనలు, దాంట్లోనే పెట్టి సాతాను మనల్ని అక్కడే ఏం చేసి వదిలేశాడు? బంధించి పెట్టేశాడండి. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఇజ్రాయేలు ప్రజలతో నువ్వు తిరిగి నా యొద్దకు రా, నా దగ్గరికి రా, తిరిగి నా యొద్దకు రా. నేను ఎల్లప్పుడూ ఏం చేయు దేవుడును కాదు, ఏం చేయు దేవుడు కాదంటండి. ఆయన కోపించే దేవుడు కాదండి.